హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు మనం బుజ్జీస్ కిచెన్లో టమాటా ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. తింటే అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. అందులో పర్టికులర్గా నెయ్యి వేసుకొని తింటే ఇక చెప్పక్కర్లేదు. చపాతీ, రైస్, దోశ, ఇడ్లీ, వడ, స్నాక్స్ దేంట్లోకైనా అదిరిపోతుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 5-6 టమాటాలని హాఫ్గా కట్ చేసుకొని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. బాగా పండిన దేశీ వాలి టొమాటోస్ తీసుకుంటే చాలా రుచిగా కుదురుతుంది ఈ పచ్చడి. ఇలా హాఫ్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి టొమాటోస్ అన్నిటినీ ఆయిల్లోకి వేసేయండి. ఇలా ఆయిల్లోకి వేసేయడం వల్ల టొమాటోస్ బాగా సాఫ్ట్గా అయిపోతాయి. అలాగే దీనిపైన ఉండే స్కిన్ కూడా మనకు పైకి వచ్చేసేయాలి. అంత దాకా మనం ఫ్రై చేయాలి. దీని తర్వాత ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు ఇందులోకి వేసి మూత పెట్టుకొని సుమారు 5-10 నిమిషాల వరకు మూత పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో సాఫ్ట్గా అయిపోతాయి. అలాగే దాని స్కిన్ కూడా మెత్తగా తీసేలాగా అయిపోతుంది అనమాట. అలాంటి టైంలో మనం బాగా ఫ్రై అయ్యాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో సైడ్కి ఉంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే దీంతో పాటు మనము బాగా ఫ్రై అయిన వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా తీసి పక్కకు పెట్టుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోండి. ఈ ప్యాన్లో మిగిలిపోయిన ఆయిల్ ఉంటుంది కదా, దీన్ని అలానే పెట్టుకోండి, మనం తర్వాత వాడుకుందాం. దీని తర్వాత టొమాటోస్ని పూర్తిగా చల్లార్చిన తర్వాత మాత్రమే దీనిపైన ఉండే స్కిన్ మనం తీసేయాలి. ఒక్కొక్కటిగా తీసేయాలి. టొమాటోస్ వేడిగా ఉన్నట్లయితే మనకు చెయ్యి కాలిపోతుంది కాబట్టి బాగా చల్లార్చిన తర్వాత మాత్రమే టొమాటో స్కిన్ తీసేయాలి. బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి మనకు టొమాటో స్కిన్ తీసేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్ని టొమాటోస్కి స్కిన్ అంతా తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ టొమాటోస్ని అలాగే వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇందులోకి వేసుకొని మెత్తగా కాకుండా చాలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. టొమాటోస్ మరీ సాఫ్ట్గా అవ్వకూడదు. చాలా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే ఈ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బరకగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. దీనివల్ల అక్కడక్కడ మనకు వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే టొమాటో ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనము బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ అందులోకి వేసి ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలను చాలా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసేయాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ను చాలా చాలా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇందులోకి వేసుకొని కలుపుకోవడం వల్ల ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోండి. కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోండి. ఆనియన్, టొమాటోస్ మరియు సాల్ట్ బాగా కలిసేలాగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు ఈ బౌల్లో బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ నేను ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇంతకుముందు మనం యూజ్ చేసుకున్న ఆయిల్ని హీట్ చేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర మరియు ఆవాలు వేసి చిటపటలాడనిచ్చి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు ముక్కలు చేసుకొని ఇందులోకి వేసుకోండి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు ఈ తిరువాతలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత మంచి కలర్ కోసము 1 టీ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మనము ఇక్కడ ఎండు కారం వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న టొమాటో మరియు ఉల్లిపాయ మిశ్రమాన్ని ఈ తిరువాతలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి తిరువాత బాగా పట్టేలాగా ఒక 1-2 మినిట్స్ వరకు బాగా కలుపుకోండి. అప్పుడు దీనికి ఈ తిరువాత ఫ్లేవర్ కూడా ఈ పచ్చడికి యాడ్ అయిపోయి ఇంకా దీని రుచి పెరిగిపోతుంది. కన్సిస్టెన్సీ నేను ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా ఉంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన ఈ టొమాటో ఉల్లిపాయ పచ్చడి ఎందులోకైనా బాగుంటుంది. లాస్ట్కి ఏమీ కూరలు లేకపోయినా నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో ఒక్కటే మనం అన్నం మొత్తం తినేసేయచ్చు. అలాగే ఇడ్లీ, దోశల్లోకైనా, వడల్లోకైనా, ఎలాంటి స్నాక్స్లోకైనా కూడా దీని రుచి సూపర్గా ఉంటుంది.